ఒక అమ్మకం జరిగింది. అది జరిగినప్పుడు అది ఇల్లీగల్. కాని కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ కొత్త చట్టం పాత తప్పును సరిచేయగలదా? ఇంట్రెస్టింగ్ కదా. ఎంఎస్ కళ్యాణి అగ్రిఫార్మ్స్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సరిగ్గా ఇదే ప్రశ్ననెదుర్కొంది. ఇది కేవలం ఏదో ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ సమస్య కాదు. దీని వెనుక ఒక పెద్ద న్యాయసూత్రం దాగుంది. అదేంటంటే గడిచిపోయిన సంఘటనలపై కొత్త చట్టాలు ఎంతవరకు ప్రభావం చూపగలవు. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రశ్న ఇదే: ఒక కొత్త చట్టానికి టైం ట్రావెల్ చేసే పవర్ ఉంటుందా? అంటే వెనక్కి వెళ్ళి గతంలో జరిగిన ఒక తప్పును సరిదిద్దగలదా? ఒకప్పుడు ఇల్లీగలైన ఒక పనిని ఇప్పుడు లీగలని చెప్పగలదా? ఈ న్యాయపరమైన చిక్కుముడిని విడదీసి చూద్దాం. రైట్. అసలు ఈ కేసు కథేంటో చూద్దాం. సుమారుగా 20 ఏళ్ల క్రితం అన్మాట ప్రభుత్వం పెట్షుల్ శివశంకర్ బాబు అనే ఒక వ్యక్తికి కొంచెం భూమి ఇచ్చింది. కొంతకాలం తర్వాత ఆయన ఆ భూమిని కళ్యాణి అగ్రి ఫార్మ్స్ అనే కంపెనీకి అమ్మేశాడు. అంతా బాగానే ఉంది అనుకుంటే సరిగ్గా ఇక్కడే అస్సలు ట్విస్టు మొదలైంది. సో జరిగిన సంఘటనల క్రమం చూస్తే ప్రభుత్వం భూమినిచ్చింది, ఫిబ్రవరి 2022లో ఆ భూమిని అమ్మేశారు. కాని మార్చి 21, 2022న సబ్ రిజిస్టర్ ఆఫీస్కు వెళ్తే వాళ్లు రిజిస్ట్రేషన్ చేయడానికి ఒప్పుకోలేదు, నో అన్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే సబ్ రిజిస్ట్రార్ నో చెప్పినప్పుడు దానిమీద అప్పీల్ చేసుకోవడానికి 30 రోజులు టైం ఉంటుంది. కాని వీళ్ళ పని చెయ్యలేదు. దాంతో ఆ నిరాకరణ ఆర్డర్ ఫైనల్ అయిపోయింది. ఇక దాన్ని మార్చలేరు. అసలు సబ్ రిజిస్ట్రార్ ఎందుకు రిజిస్టర్ చేయనన్నారు క్వశ్చన్ కదా. దానికి కారణం సింపుల్: ఆ భూమి అసైన్డ్ ల్యాండ్. అసైన్డ్ ల్యాండ్ అంటే ఏంటి అంటే ప్రభుత్వం నిరుపేదలకు బతుకు తెరవు కోసం ఇచ్చే భూమి. ఆ టైంలో అంటే 2022లో ఉన్న రూల్స్ ప్రకారం ఇలాంటి భూమిని అమ్మకూడదు, కొనకూడదు. అందుకే దాన్ని ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్లో పెట్టారు. అందుకే రిజిస్ట్రేషన్ కుదరలేదు. సో అక్కడితో ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ అవ్వలేదు, వాళ్ళు అపీల్ చేయలేదు, కథ ముగిసింది అనుకున్నారందరూ. కానీ ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్ వచ్చింది. సీన్లోకి గవర్నమెంట్ ఎంటర్ అయింది. సరిగ్గా వీళ్ల సమస్యను తీర్చేలాంటి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. అబ్బా, ఇక మా ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందనుకున్నారు వాళ్ళు. ఆ కొత్త చట్టమే ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ ల్యాండ్స్ అమెండ్మెంట్ యాక్ట్ 2023. ఈ యాక్ట్ ఏం చెప్తోందంటే మీకు ప్రభుత్వం వ్యవసాయం కోసం అసైన్డ్ భూమి ఇస్తే 20 ఏళ్లు గడిచిన తర్వాత దాన్ని అమ్ముకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇన్ని రోజులున్న బ్యాన్ని ప్రభుత్వం తీసేసిందన్నమాట. ఇక కళ్యాణి అగ్రి ఫార్మ్స్కి ఇంతకంటే మంచి పాయింట్ ఏం కావాలి? వాళ్ల వాదనకు ఇదే బలం. కానీ ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. ఒక చిన్న టెక్నికల్ పాయింట్. ఆ చట్టం గెజిట్లో ఏం రాశారంటే ఈ కొత్త రూల్స్ జులై 31, 2023 నుంచి మాత్రమే అమలవుతాయి అని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి, చట్టం వచ్చింది అక్టోబర్లో, కానీ అది అమలయ్యేది భవిష్యత్తు తేదీ నుంచి. దాని అర్థమేంటి? ఈ చట్టం వెనక్కి వెళ్లి పాత విషయాలకు వర్తించదు. సరే, ఇప్పుడు కోర్ట్రూంలో ఏం జరిగిందో చూద్దాం. రెండు పక్షాల లాయర్లు తమ వాదనలను బలంగా వినిపించడానికి ఇంతకుముందు జరిగిన 2 పాత కేసుల తీర్పులను ప్రస్తావించారు. కాని ఆ 2 కేసుల కథలు పూర్తిగా వేరువేరు. ఈ 2 కేసుల మధ్య తేడా ఏంటో మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్, పిటిషనర్ చెప్పిన జాలా ప్రేమవతి కేసు. అందులో అసలు విషయమేంటంటే ఆ భూమి అసైన్డ్ ల్యాండే కాదు, ఎవరో క్లర్క్ చేసిన తప్పు వల్ల దాన్ని పొరపాటున ప్రొహిబిటెడ్ లిస్ట్లో చేర్చారు. సో అది జస్ట్ ఒక తప్పును సరిదిద్దడం. కానీ గవర్నమెంట్ లాయర్ చెప్పిన ఇండస్ జీన్ ఎక్స్ప్రెషన్స్ కేసు అది అచ్చం మన కేసులాంటిదే. అక్కడ కూడా సేమ్ ఇలాగే అమ్మకం జరిగాక కొత్త చట్టం వచ్చింది కాబట్టి రిజిస్టర్ చెయ్యమని కోర్టుకి వెళ్లారు. ఈ 2 వాదనలు విన్నాక కోర్టు ఒక క్లారిటీకి వచ్చింది. జడ్జిగారు ఏం చెప్పారంటే ఈ కళ్యాణి అగ్రిఫార్మ్స్ కేసు ఆ క్లరికల్ మిస్టేక్ జరిగిన జాలా ప్రేమవతి కేసులా లేదు, ఇది అచ్చం ఇండస్ జీన్ ఎక్స్ప్రెషన్స్ కేసుతోనే పోలి ఉంది అని తేల్చేశారు. కోర్టు తన తీర్పు వెనుక ఉన్న లాజిక్ని ఒక 3 పాయింట్లలో చాలా స్పష్టంగా చెప్పింది. 1, అమ్మకం జరిగిన రోజున అంటే ఫిబ్రవరి 19, 2022న అది చట్టప్రకారం తప్పు, ఇల్లీగల్. 2, మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్న కొత్త చట్టం జులై 31, 2023 నుంచి మాత్రమే వర్తిస్తోంది, అంతకు ముందు కాదు. ఇక 3, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, భవిష్యత్తులో వచ్చే ఒక చట్టం గతంలో జరిగిన ఒక ఇల్లీగల్ పనిని లీగల్ చెయ్యలేదు.
ఆ చట్టంలోనే అలా గతానికి కూడా వర్తిస్తుంది అని రాస్తే చూడండి, మొత్తం ఈ కేస్ వెనక ఉన్న ఫండమెంటల్ లీగల్ ప్రిన్సిపుల్ ఇదే. చట్టాలనేవి ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని చేస్తారు, పాస్ట్ని మార్చడానికి కాదు. ఎందుకంటే అలా చేస్తే మొత్తం సిస్టమ్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. అందుకే మన న్యాయ వ్యవస్థలో ఈ స్థిరత్వం చాలా ముఖ్యం. సో ఫైనల్గా కోర్టు వాళ్ళ రిక్వెస్ట్ని రిజెక్ట్ చేసింది. 2022లో జరిగిన ఆ సేల్ని ఇప్పుడు రిజిస్టర్ చేయడం కుదరదు అని తేల్చి చెప్తూ వాళ్ళ రిట్ పిటిషన్ను కొట్టేసింది. అంతే, కేస్ క్లోజ్డ్. న్యాయపరంగా చూస్తే కోర్టు తీర్పు కరెక్టే, కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. ఎందుకంటే ఈ జడ్జ్మెంట్ కొన్ని కొత్త ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ని తెరపైకి తెచ్చింది. లీగల్ క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది, కానీ రియల్ లైఫ్లో కొన్ని కొత్త తలనొప్పులు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మనందరి మదిలో ఒక ప్రశ్న వస్తుంది. సరే, పాత డీడ్ పక్కన పెట్టండి, కొత్త చట్టం ప్రకారం ఇప్పుడు అమ్మడం లీగలే కదా, మరి వాళ్ళ కొత్తగా ఒక సేల్ డీడ్ రాసుకుని వెళ్ళి రిజిస్టర్ చేయించుకోవచ్చు కదా? టెక్నికల్గా చేసుకోవచ్చు, కానీ అలా చేస్తే కొన్ని ఫైనాన్షియల్ చిక్కులు వచ్చి పడతాయి. అవేంటంటే, ఫస్ట్ స్టాంప్ డ్యూటీ. 2022లో ఉన్న రేటు వేరు, ఇప్పుడున్న రేటు వేరు. భూమి విలువ పెరిగింది కాబట్టి ఇప్పుడు ఎక్కువ స్టాంప్ డ్యూటీ కట్టాలి. రెండోది క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. ఈ అమ్మకం 2022 ఫైనాన్షియల్ ఇయర్లో జరిగినట్టా లేక ఇప్పుడు జరిగినట్టా? ఇది అమ్మిన వాళ్ల ట్యాక్స్ లెక్కల్ని మొత్తం మార్చేస్తుంది. ఇక ఫైనల్గా అసలు డబ్బులెప్పుడో 2022లోనే ఇచ్చేశారు. మరిప్పుడు రాసే కొత్త సేల్ డీడ్లో పేమెంట్ డీటెయిల్స్ ఏం రాస్తారు? చూసారా, ఈ ప్రాక్టికల్ సమస్యలేవీ కోర్టు ముందుకి రాలేదు. కోర్టు తన పని చేసింది. కాని దీనివల్ల మనకేమర్థమవుతుందంటే, కొన్నిసార్లు చట్టం చాలా క్లియర్గా ఉన్నా దాన్ని నిజ జీవితంలో అమలు చేసేటప్పుడు ఇలాంటి ఊహించని సమస్యలు వస్తూనే ఉంటాయి. చట్టానికి ఆచరణతో మధ్య ఎప్పుడూ ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. దాని గురించే మనం ఆలోచించాలి.